పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అన్నంత ఈజీగా షర్మిలను దత్తపుత్రిక అనలేకపోయారా జగన్? అలాగే ఉంది. బయట వాళ్ళనైతే ఎలా అన్నా నడుస్తుంది కదా, ఇంట్లో వాళ్ళని మాత్రం అనలేరు. సంతోషం, అక్కడైనా కాస్త సంస్కారం పాటించారని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. కంట్లో నలుసులా మారిన షర్మిలను జగన్ చంద్రబాబు స్టార్ క్యాంపైనర్ అంటూ కామెంట్ చేశారు. ఎవరు జగన్ను తిట్టినా వారికి చంద్రబాబుకు లంకె పెట్టడం జగన్కు అలవాటైపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. ఆ విమర్శలను తిప్పికొట్టడం ఉండదు, కనీసం వివరణ ఇవ్వటం ఉండదు. ఏదో ఒక పేరు పెట్టి బదనాం చేయడం మాత్రమే వచ్చంటూ ప్రత్యర్థులు జగన్పై విరుచుకుపడుతున్నారు. కాకపోతే షర్మిల చేస్తున్న ఒక విమర్శ మాత్రం అందరి దృష్టిలో పడింది. ఇప్పటి వరకు బీజేపీతో జగన్ కుమ్మక్కు అని కేవలం లెఫ్ట్ పార్టీల నేతలు మాత్రమే అన్నారు. టీడీపీ వాళ్ళు అన్న తూతు మంత్రమే. ఎందుకంటే వాళ్లకు మళ్లీ భయం, ఎక్కడ బీజేపీకి కోపం వస్తుందో అని. అందుకే పెద్దగా అనరు. వామపక్షాలంటే ఎటు బీజేపీ వ్యతిరేకులు కాబట్టి అంటున్నారని తోసిపారేస్తారు. కానీ షర్మిల నేరుగా బీజేపీతో కుమ్మక్కవ్వాల్సిన కర్మేంటి నీకు అంటూ జగనన్నను నిలదీసింది. దీంతో వైసీపీ టెన్షన్లో పడింది. బీజేపీతో ఎంత మేనేజ్ చేసుకున్నా కింద ముస్లిం క్రిస్టియన్ ఓటు బ్యాంకును కూడా బాగానే మేనేజ్ చేసుకొస్తోంది వైసీపీ. ఇప్పుడు షర్మిల ఇలా ఎక్స్పోజ్ చేస్తే వ్యవహారం బెడిసి కొట్టడం ఖాయం. బీజేపీతో జగన్ కుమ్మక్కైన విషయం కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా ఇలాగే జరిగితే డ్యామేజ్ పక్కాగా అవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.